అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సో నమస్కారం. గుంతకల్లు గ్రామీణ ఓటర్లకు విజ్ఞప్తి. ప్రస్తుతం మనకి గుంతకల్లు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 42 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 39,455, అంటే దాదాపు 40,000 మంది ఓటర్స్ గుంతకల్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. మనము 39,455 కూడా ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఓటర్లు కూడా గ్రామాలలో అంటే జీవనోపాధి రీత్యా శాశ్వతంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఈ ఎన్యుమరేషన్ ఫారాలు ఇప్పటి వరకు మనము అంటే బిఎల్ఓలు, డిఎల్ఏ, విఆర్ఓలు, విఎస్లు, విఆర్ఏలు, తర్వాత అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, యానిమేటర్స్, బుక్ కీపర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, అంత ఇతర సచివాలయం ఎంప్లాయీస్ అందరి సమిష్టి కృషితో ఇప్పటి వరకు మనము గ్రామీణ ప్రాంతంలో మొత్తము 39,455 గాను దాదాపు 37,000 ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఆన్లైన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చనిపోయిన వాళ్ళు మొత్తం దాదాపు 2,000 మంది డెత్ అయిన వాళ్ళు మనకు గ్రామాల్లో గుర్తించడం జరిగింది బిఎల్ఏల యొక్క సహకారంతో. సో వారికి కూడా ఆ విధంగా డెత్ అయిన వాళ్ళని డెత్ అని నమోదు కూడా చేయడం జరిగింది. ఇంకా మనకి ఇప్పటికీ పెండింగ్ అంటే 93% కంప్లీట్ అయ్యింది. కేవలం 7% అంటే అనగా కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపు ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, సో మీ ఓటు మీ హక్కు మీ బాధ్యత కూడా. కాబట్టి మీకు గ్రామాల నుంచి ఫోన్ ద్వారా కావచ్చు, బిఎల్ఓలు బిఎల్ఏ ద్వారా సమాచారం వచ్చి ఉంటుంది. మీరు చేయాల్సింది వీలైతే ఒక ఫోటో కానీ, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, అది లేని పక్షంలో మీ తల్లిదండ్రుల పేర్లు కూడా ఆ ఎన్యుమరేషన్ ఫారం మీద వివరాలు బిఎల్ఓకు తెలియజేస్తే వాటిని కూడా డిజిటైజేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఓటర్లందరూ కూడా సద్వినియోగం. ఈ సెకండ్ సాటర్డే సండే కూడా స్పెషల్ క్యాంప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో బిఎల్ఓలు కూడా ఆ రోజు అందుబాటులో ఉంటారు. సో ఈ సెకండ్ సాటర్డే సండేని కూడా సద్వినియోగం చేసుకొని సో ఆదివారానికల్లా మొత్తము మిగిలిన 7% ఉన్న పెండింగ్ కూడా పూర్తి చేయడానికి ఓటర్లు సహకరించాలని గుంతకల్లు గ్రామీణ ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు గుంతకల్లు గ్రామీణ ప్రాంత ఏఈఆర్ఓ గుంతకల్ మండలం. థ్యాంక్ యూ.